కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో తన కుమారుడితో సహా చేరటానికి సిద్ధమవటం ఆసక్తికరమైన విషయం. ఆయన ఈ ఈ తరుణంలో ఎటువైపు మొగ్గుతారు అనేటువంటి చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. సరే, ఆయన చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, సున్నితంగా ఆలోచించే వ్యక్తి. సహజంగానే ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు కొంత ఊగిసలాట, కొంత మదన పట్టడం, ఇవన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నటువంటి అభిప్రాయం కాపు వర్గాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడింది, కాపు ఉద్యమం కోసం ఆయన ఎంత కృషి చేసింది, రిజర్వేషన్ల అంశం మీద ఆయన ఎంతగా పోరాడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన చివరికి బండ బూతులు తిట్టించుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఆయన అనుభవించరాని ఆయన స్థాయికి ఆ పరిస్థితి రాకూడదు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం అంత దౌర్భాగ్యంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు. ఆయన చాలా మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా, ఒక మర్యాదగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబాన్ని దూషించడం ఏమిటి, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఏమిటి, ఇవన్నీ జైల్లో అంటే అప్పుడు ఆసుపత్రిలో చేర్చడం, ఇవన్నీ చేశారు కదా. వీటన్నిటినీ భరించి ఆయన నిలబడి ఎదురొడ్డి పోరాడాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక దశలో జనసేన వైపుకి మొగ్గు చూపిన మాట వాస్తవం. జనసేన ద్వారా కాస్త ఈ కాపు ఉద్యమానికి మరింత మద్దతు చేకూరుతుందేమో, ఆ వర్గానికి మేలు చేసే అవకాశం ఉంటుందేమో అని ఆయన భావించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని చాలా దారుణంగా అవమానించారు. ఆయన ఇంటికి వస్తారని చెప్పి కనీసం అటువైపు కూడా వెళ్లకుండా ఆయన అవమానించిన తీరు ఏమాత్రం పద్ధతిగా లేదు. నువ్వు జనసేనలో కలుపుకోకపోండి, కానీ వ్యక్తిగా వస్తాను అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్లాల్సినటువంటి కనీస గౌరవం, కనీస బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. అది మర్చిపోయి ముద్రగడ గారిని అవమానించారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడ జగన్ గారు ఎప్పుడు కూడా ముద్రగడ గారి పట్ల ఎప్పుడు గౌరవంగానే ఉన్నారు తప్ప ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయటమో, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటమో, ఎలాంటి విమర్శలు చేయటమో చేయలేదు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ముద్రగడ గారి పట్ల చాలా డీసెంట్గానే వ్యవహరించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఆత్మగౌరవం కూడా చాలా మొదటి నుంచి కూడా ఆత్మగౌరవం కోసం పదవులు కూడా వదులుకున్నాడు. 1988-89లోనూ ఎన్టీ రామారావుని ఎదిరించి ఆయన పదవికి రాజీనామా చేశారు. అలాగే 1994కు ముందు ఎమ్మెల్యే పదవికి అసెంబ్లీలో రాజీనామా చేసిన ఘట్టం నాకు తెలుసు. అంటే అప్పుడు అఫ్కోర్స్ 88లో ఎన్టీ రామారావుని సైతం ఎదిరించడానికి ఎక్కడా ఆయన వెనకాడలేదు. సో ఆ తర్వాత రకరకాల ఉద్యమాలు వీటన్నిటిలో కూడా ఆయన అక్కడ స్థానికంగా ప్రజలను ఆదుకోవటంలో కానీ వాటిలో కానీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటూ వచ్చారు. ఆయన రావటం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూరుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్నడూ కాపు ఉద్యమ నేత కాదు, కేవలం కాపు ఓట్లను ఆకట్టుకోవడానికి తన సినిమా గ్లామర్ని వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ప్రత్యేకించి అన్నడూ పనిచేసింది లేదు, ఏమీ లేదు. పైగా ముద్రగడ గారు అరెస్ట్ అయితే చిరంజీవి, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు వెళితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసేయటమో లేదా ఆపటం చేసింది కదా, అడ్డుకుంది కదా. కనీసం పవన్ కళ్యాణ్ గారు సానుభూతి కూడా చెప్పాల. అది ఆయనకున్న కమిట్మెంట్ కాపు ఉద్యమ నేతల పట్ల. సో కానీ ముద్రగడ గారు అట్లా కాదు. ఒక కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకు సాగుతారు. ఖచ్చితంగా ఒకవైపు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అవటం, 3-4 నెలల వ్యవధిలో ఇంత భారీ సభలు పెట్టి తన విధానాలని, తన హామీలని వాటన్నింటినీ పునరుద్ఘాటించుకుంటూ జగన్ గారు ముందుకు వెళ్ళటం. మరోవైపు ముద్రగడ పద్మనాభం గారు లాంటి సీనియర్ నేతలు, ఒక సామాజిక వర్గానికే కాకుండా అందరికీ సంబంధించిన వ్యక్తి ఆయన. అయితే ప్రత్యేకించి సామాజిక వర్గానికి ఆయన మరింత మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ని ఆయన తీసుకుని ప్రయత్నం చేయటం, దాంట్లో కొంత సక్సెస్ అవ్వటం, కొంత ఇబ్బందులు రావటం, ఇవన్నీ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆత్మగౌరవం కోసం ముద్రగడ ముందుకు రావటం ఖచ్చితంగా హర్షణీయం. ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి మంచి మేలే జరిగే అవకాశం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.